హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దుర్గామోహన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 42 అంగుళాల చెస్ట్, 41 పొట్ట, 41 సీటు ఉన్న వారికి ప్లాన్ షర్ట్ కటింగ్ ఏ విధంగా చేయాలి ఈరోజు వీడియో చూద్దాం. ఈ షర్ట్ నాదే. నిన్న కొలతల వీడియో ఒకటి అప్లోడ్ చేశాను కదా, కొలతల వీడియో చూడని వారు దీనికి ముందు వీడియో ఉంటుంది, కొలతలు తీసిన వీడియో. లేకపోతే లింక్ ఇస్తాను, దాంట్లో చూడండి. ఓకే, పర్ఫెక్ట్గా ఎలా మెజర్మెంట్ తీయాలో నేను ఒకటి వీడియోలో చూసాం మనం. అదే మెజర్మెంట్ మీద 2 అంగుళాల లూజ్ వెళ్తాను. ఇప్పుడు నేను 2 అంగుళాల లూజ్ మీద కటింగ్ చేసి స్టిచ్చింగ్ అయిన తర్వాత మనిషి వేసుకుంటే మీకు ఎలా ఉంటుంది అన్నది కూడా ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ షర్ట్ యొక్క కటింగ్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నవారంటే చేసుకోండి. మంచి ఇంపార్టెన్స్ వీడియోస్ కొన్ని ఉన్నాయి అప్లోడ్ చేయాల్సినవి. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకుంటుంతో పాటు పక్కన బెల్ బటన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, కటింగ్లోకి వద్దాం. ఇది మనం కట్ చేయబోయే షర్టు ఉల్టా చేత ఉంది, ప్రింటెడ్ ఇచ్చాడు. ఈ అంచు కూడా తీసేద్దాము. అంచులు 2 తీసేయండి ఫస్ట్. ఈ వేరియేషన్ అన్నది లోపల పట్టీకి సిల్టా పట్టీలకి అయితే 1 ఇంచ్ ఎక్కర్లేదు, 30 ఇంచ్ వేసుకోండి చాలు. నేను 30 ఇంచ్ వేసుకున్నాను వేరియేషను. ఓకే, ఇలాగా. ఓకే, 30 ఇంచ్ వేసుకున్నాను. ఇప్పుడు 2.5 పెడతాను చూసుకోండి. 2.5 కొంచెం తగ్గినా పర్వాలేదు. 2.5 స్ట్రైట్ మార్క్ ఇవ్వండి. ఓకే ఓకే 28.5 పొడుగు, ఇంచుంపావు ఎక్స్ట్రా పెట్టండి, ఇంచుంపావు. ఓకే, డౌన్ 2.5 మన మెజర్మెంట్స్ ప్రకారమే 2.5 మీద పాయింట్ వచ్చినా సరే పెట్టచ్చు, మనం క్యాల్కులేషన్ ఉంది కదా. ఓకే, కాలర్లో 7వ భాగం. ఓకే, కాలర్లో 7వ భాగం 2.5 పాయింట్ వస్తుంది, పెట్టేయండి. ఓకే, చెస్ట్లో 4వ భాగానికి 30 ఇంచ్ తగ్గించుకుంటే చాలు. కొన్ని 1 ఇంచ్ కూడా తగ్గిస్తున్నాం, బాగా లూజ్ షర్ట్లకి లేదా లేని కాటన్ షర్ట్లకి 1 ఇంచ్ తగ్గిస్తాము. తగ్గించుకోండి, నో ప్రాబ్లం. అవసరంతో 1 ఇంచ్ కట్ చేసుకోవచ్చు. 42, 10.5, 30 ఇంచ్ తగ్గిస్తాను. అయితే 1/2 తక్కువ 10కు మార్పు పెడుతున్నాను. ఫ్రెండ్స్, నేను కొద్దిగా డార్క్ కలర్గా వేస్తున్నాను. మీరైతే ఇంత డార్క్ వేయకండి లైట్ కలర్ షర్ట్లకి. వీడియోలో కనబడాలి, షర్ట్ నాదే. ఇది వీడియోలో కనబడాలని కొంచెం డార్క్ వేస్తున్నాను. ఓకే, కాలర్ 17 అంగుళాలు, 17లో 5వ భాగం 3.5 పాయింట్ వస్తుంది చూసుకోండి. 3.5 మీద 1 పాయింట్ వస్తుంది, పెట్టేయండి. ఓకే, షోల్డర్ 19 అంగుళాలు. 19 అంటే షోల్డర్ మార్క్ ఇది మీకు తెలుసు కదా. 19లో సగం 9.5, 1/4 ఇంచుకి వచ్చే ఎక్స్ట్రా చాలు. 1/4 తక్కువ 10. ఓకే, ఇది చెస్ట్ మార్కు. చెస్ట్ 42, 4వ భాగం 10.5. ఓకే, 2 అంగుళాలు లూజ్ వెళ్తున్నాను, అంతకన్నా ఎక్కువ వెళ్తలేదు. 2 అంగుళాలు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇది 2 అంగుళాలు పెట్టాం మనం. 10.5, అక్కడి నుంచి 2, మొత్తం 12.5. ఈ 2లో 1/2 ఇంచ్ ఖర్చు పోద్ది. ఒక 1/2 ఇంచ్ పైన బటన్స్ మళ్ళీ ఎక్కుతాయి కదా, అక్కడ పోద్ది. ఇంకెంత మిగిలింది? 1 ఇంచ్. 1 ఇంచులు ఈక్వల్ టు 4 అంగుళాలు. ఒక పక్క 1 ఇంచ్ లూజ్ మిగిలిద్ది. 1 ఇంచులు 4 అంగుళాలు. ఇది 2 ప్యాంట్లు బ్యాక్ కదా, బ్యాక్ కూడా డబుల్ వస్తుందిగా. ఓకే, పొట్ట మార్కు మీకు అందరికీ చెప్పినట్టుగానే పొట్ట మార్కు ప్రతి వీడియో చెప్పినట్టు 7.5కి పొట్ట మార్కు పడుతుంది. మీరు ఇక్కడ మార్కింగ్ ఏం పెట్టుకోక్కర్లేదు, జస్ట్ ఇక్కడ మనం డైరెక్ట్గా మెజర్మెంట్ ఇచ్చేయచ్చు. పొట్ట ఎంత? 41. 40 అంటే 10.5. అక్కడి నుంచి 2, ఏం మారలా. 2 సీట్ మార్కు నేను ప్రతి వీళ్ళు చెప్పినట్టుగానే ఒక 3.5, 4 అంగుళాలు పైన ఇచ్చుకోవాలి. బాగా లెంగ్త్లు ఎక్కువ వాడుతున్నాను అనుకోండి, 5 అంగుళాలు కూడా ఇచ్చుకుంటాం. లాంగ్ లెంగ్త్ అయితే. షార్ట్ లెంగ్త్ అయితే 3 అంగుళాలు కూడా ఇచ్చుకుంటాం. నేను యావరేజ్గా 4 అంగుళాలు ఇస్తాను. 4 అంగుళాల పైన సీట్ మార్క్ ఇస్తున్నాను. 41, 10.5 ప్లస్ 2, ఏం మారలేదు. 2 ఇచ్చాను అంతే.
లైట్గా ఒక పావుంచి షేప్ వెళ్తుంది అంతే కదా. 42, 41, 41 చూడండి. 12.5. ఓకే, ఇదిగో చూడండి 12.5. ఇక్కడ 1 ఇంచ్ దగ్గర 12.5 వస్తుంది. 12.5 ఇది 12.5. ఓకే, లైట్గా షేప్లోకి వచ్చి ఇక్కడ స్ట్రైట్ వచ్చేస్తుంది అంతే. అందరు కస్టమర్లకి ఒకేలాగా షేప్ పడుతుంది ఫ్రెండ్స్. ఒక కస్టమర్కి మారిపోద్ది మెజర్మెంట్ అంటే. అక్కడ ఏ కస్టమర్కి ఏ స్కేల్ నప్పుద్దో చూసుకోవాలి మనం. ఓకే, ఇది సరిపోయింది. ఇక్కడ కొంచెం పైగానే చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడ స్ట్రైట్ కదా, ఇక్కడ నుంచి లైట్గా బయటకు వెళ్తుంది, ఆ పావు నుంచి బయటకు వెళ్ళండి. ఓకే, అంతే. కొంచెం నేను లోపలికి వేస్తున్నాను అనుకోండి. ఓకే ఓకే ఫ్రెండ్. తర్వాత చెస్ట్ నేను ప్రతి వీడియో చెప్పినట్టుగానే ఒక 30 ఇంచు లోపలికి వచ్చాను. ఓకే, 30 ఇంచు లోపలికి వచ్చాను. జస్ట్ ఇలా రౌండ్ ఇచ్చేయండి. రౌండ్ మరీ నొక్కేయకండి, ఇలాగ చక్కగా తేల్చండి. ఇలాగ ఈ పైకి వచ్చేసరికి కొంచెం బయటికి వెళ్ళండి. ఇలాగ ఓకే, బయటికి వెళ్ళండి. క్రాస్ మార్క్ ఇచ్చేసాము. ఇది ఒక పావు ఇంచి పైనుంచి రౌండ్ తిప్పుకోమని చెప్పాను అంతే. ఓకే, పావు ఇంచి పైన రౌండ్ తిప్పాను. ఇలా రౌండ్ తిప్పినప్పుడు గేట్ మీద దాకా కొట్టేయద్దు, గేట్కి ఒక పాయింట్ లోపలికే తీసేయండి. ఓకే, ఎందుకంటే మనం ఇక్కడ కటింగ్ చేస్తున్నాం, ఇక్కడ కటింగ్ పెడుతున్నాము, ఆటోమేటిక్గా ఒక పాయింట్ లోపలికి వెళ్ళిపోద్ది, మళ్ళీ కాలర్లు ఎక్కువైపోతాయి. అందుకని ఒక్క పాయింట్ జస్ట్ అలా లోపల తిప్పండి చాలు. ఓకే, ఫ్రంట్లు తీసేద్దాము. ఫ్రంట్ పక్కనే బ్యాక్ వచ్చేది తెలియదు. ఓకే, మార్క్ మీదే కటింగ్ ఫ్రెండ్స్. చూసారా, ఇక్కడ కొంచెం ఒక పావు ఇంచు బయటకు వస్తా. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ బయటకు కట్ చేసుకున్న కాలర్ ఉంటాను. ఓకే, అంతే. ఫ్రంట్ల పక్కనే బ్యాక్ వచ్చేస్తుంది, చూద్దాం. ఇది పన్నాలు బట్టి ఉంటుంది ఫ్రెండ్స్, అన్ని పన్నాలకి రాదు. పన్నా కరెక్ట్గా ఉంటే వస్తుంది, లేకపోతే రాదు. ఫ్రంట్ అంతా పన్నాలు పెట్టాం కదా, 11:30 కటాకటిగా వస్తుంది, కరెక్ట్గా వస్తుంది. అది ముందే చూసుకోండి. ముందే చూసుకుని అవసరమైతే మనకి ఈ కాజాల పట్టీలు ఉంటాయి కదా, కొంచెం మీరు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఓకే, సరిపోద్ది నాకైతే. లేకపోతే రివర్స్లో వేస్తాను, ఎందుకంటే దీనికి పైకి కిందకి లేదు డిజైను, రివర్స్లో అన్నా వేసుకోవచ్చు. ఫ్రంట్ కన్నా బ్యాక్ 30 ఇంచు తగ్గించాం. 30 ఇంచు. ఓకే, 30 ఇంచు తగ్గించాం కరెక్ట్గా. ఈ పైనుంచి 2 అంగుళాల కిందకి బ్యాక్ డౌన్ చేసుకోవాలి. 2 అంగుళాలు డౌన్. మనం వేసే షోల్డర్ 6 అంగుళాల షోల్డర్ వేస్తాం కదా, 2 అంగుళాలు డౌన్ చేయాల్సింది ఎటు వయసులో కూడా. మన కాలర్ సైజుని బట్టి షోల్డర్ పడుతుంది, అది కూడా మనకి చార్ట్ ఉంది కదా, దాన్ని ఫాలో అవ్వండి. షోల్డర్ 19, పావు ఇంచుకి వచ్చు. 19లో సగానికి పావు ఇంచి ఎక్స్ట్రా. 19లో సగం 9.5, పావు ఇంచుకి వచ్చు. పావు తక్కువ 10. స్ట్రైట్ ఇది షేపులు రావు. కొంతమందికి లోపలికి, కొంతమందికి బయటికి వెళ్తాయి. మన ఇప్పుడు ఈ కొలతలకైతే బయటికి వెళ్ళదు. ఓకే, ఓకే ఫ్రెండ్స్, తీసేయండి. ఫ్రెండ్స్, ఈ బ్యాక్ ఈ మార్క్ వేసుకున్నప్పుడు పైకి వెళ్ళకుండా చూసుకోండి. కొంత మీకు ఈ స్ట్రైట్ అనేది కొంత కనబడదు. అలాంటప్పుడు జస్ట్ ఒక పాయింట్ కిందకే కొట్టుకోండి, డౌన్ మార్క్కి కొట్టుకోండి. ఓకే, ఎందుకంటే ఎటు పరిస్థితుల్లో ఇలాగ వెళ్ళకూడదు మార్క్ అన్నది. ఒక పాయింట్ డౌన్ అయినా పర్వాలేదు. ఇది డౌన్ అయిందో లేదో మీరు తెలుసుకోవచ్చు. మనకి 2.10 కొట్టాం కదా,
ఇలా చూడండి 2 కొట్టాము. మనకి 2 అంగుళాలకి బ్యాక్ మార్క్ వేసాము. ఇక్కడ 1/2 ఇంచి అన్నది మనకు కనబడుతుంది కదా. ఇందాక ఇక్కడికి పడింది, ఇది 1/2 ఇంచి తేడా వస్తుంది. ఓకే, ఇది 2 కొట్టాను. ఇక్కడ 1/2 ఇంచి అంటే 1.30 డౌన్ అయినట్టు అనిపిస్తుంది కదా, అందుకని 1/2 ఇంచి డౌన్, 1 పాయింట్ డౌన్ కొట్టా. మళ్ళీ మార్క్ మీదే కటింగ్. ఓకే, ఫ్రంట్కి సమానంగా బ్యాక్ తీసేయడం రౌండ్ అంతా. ఇక్కడికి వచ్చేసరికి ఒక్క పాయింట్ నొచ్చా. ఓకే, ఎందుకంటే మనం డౌన్ మార్క్ అనేది లైట్గా షేప్ పడుద్ది, ఇలా క్రాస్ పడుద్ది లైట్గా. ఈ క్రాస్ బ్యాక్లో తీసామంతే 1 పాయింట్. ఓకే, అంతే. ఫ్రంట్లో బ్యాక్లో పూర్తయిపోయిన హ్యాండ్స్ తెద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫ్రంట్లో బ్యాక్లో పూర్తయిపోయినాయి. హ్యాండ్స్ ఇక్కడ తెస్తాము. హ్యాండ్ లూజ్ వచ్చి ఫ్రంట్లో 3 అంగుళాలు తగ్గించుకునే విధానము ప్రతి వీడియో నేను చెప్పినట్టే. ఫ్రంట్ ఎంత ఉంది మనకి ఇప్పుడు? 12.5. 12.5లో 3 తీస్తే 9.5. ఫ్రంట్ 12.5, 12.5లో 3 తీస్తే 9.5. ఓకే, చెస్ట్లో 10 భాగం దింపాను అంతే. 4 పావు వచ్చింది. చెస్ట్లో 10 భాగం డౌన్ దింపాను. 25 అంగుళాల చేతి పొడుగు, 25.5, 2 అంగుళాలు కప్ చేద్దాం అనుకున్నాను. అంటే 1.30 కప్ చేస్తాను నేను. 1.30 కప్, 1.30. నేను ఇప్పుడు చిన్న కప్స్ వేసుకుంటాను. మడత పెట్టేవాళ్ళు కాకుండా 1.30 కప్స్ వేయండి, బాగుంటుంది. ఓకే, 1.30 అంటే 1.5 తగ్గించుకోండి. 1/2 ఇంచ్ తీసేస్తాను కానీ 1/2 తక్కువ 6. ఓకే, దీనికి కూడా ఒక లెక్క విధానం మీకు చెప్పాను. ఒక వీడియో ప్రత్యేకంగా దీని గురించి చేశాను నేను ఒక 1 ఇయర్ బ్యాక్. నిన్నటి వీడియోలో కూడా చిన్న టాపిక్ వచ్చింది దీని గురించి. మనకి ఇది ఫిట్టింగ్ వాళ్ళకి ఎంత, ఎప్పుడు కూడా మీరు కప్స్ ఎంత వేయాలి, లూజ్ ఎంత పెట్టాలని కొంత కన్ఫ్యూజన్లో ఉంటారు మీరు. ఒరిజినల్గా ఈ రిస్ట్ ఎంత ఉందో చూడండి. ఇక్కడ 1/2 తక్కువ 8. ఓకే, ఇది 1/2 తక్కువ 8 ఉంది. 2 అంగుళాలు కలిపితే 1/2 తక్కువ 10. కప్స్ని ఎంత వేసాను? 1/2 తక్కువ 10 వేసా. దానికి 2 కలుపుతుంటే 1/2 తక్కువ 12, అంటే పాయింట్ తక్కువ 6. పర్ఫెక్ట్, ఇది లెక్క. అంటే ఒరిజినల్గా రిస్ట్ ఎంత ఉందో చూసి 2 అంగుళాలు కప్స్ కలిపాము, ఇంకో 2 అంగుళాలు దీనికి కలిపాము. ఓకే, అలా కాదు అనుకుంటే ఒరిజినల్గా రిస్ట్ చూసి 4 అంగుళాలు ఎక్స్ట్రా పెట్టాము. దీనికి కప్స్కి 2 అంగుళాలు ఎక్స్ట్రా పెట్టాము, అంటే పాయింట్ తక్కువ 6. ఓకే, స్ట్రైట్ మార్క్ ఇచ్చేసిన తర్వాత జస్ట్ లైట్ షేప్ ఇస్తాం అలాగే. ఓకే, అలా రైట్. మన పైన హ్యాండ్ లూజ్ ఇవ్వలేదు కదా, 9.5, 12.5 కదా. ఫ్రంట్ 12.5, లూజ్ 9.5, క్రాస్లో 10.5, 1/2 ఇంచ్ పెరిగేసరికి పర్లేదు ఉంచేయండి. ఓకే, కొంతమంది ఈ చంకలు పడుతున్నాయి అంటున్నారు, అలాంటి వాళ్ళకి 1/2 ఇంచ్ ఇచ్చుకోండి. అందరూ అనరు అన్నమాట. కొంతమంది అంటారు, 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ ఇచ్చుకునే ప్రయత్నం చేయండి, మీ ఇష్టం. ఓకే, ఓకే, కొంచెం లోపలికే షేప్ ఇచ్చాను నేను. హ్యాండ్ లూజ్ ప్రత్యేకంగా తీయలేదు నేను. నాకైతే అవసరం కొన్ని పర్సెంట్కి అవసరం అవుతాయి అయ్యి. ఓకే, 4 భాగాలు చేసుకుని కొంచెం 1 ఇంచ్ యువతలకు వేసుకోండి. చాక్ పట్టి ఎంత కడతారో అంతమంది యువతలకు వేసుకోండి. ఓకే, ఇది నేను కొన్నింటికి 5.5 పెడతాను, కొన్నింటికి 5 పెడతాను.
కప్స్ మడత పెడితే టైట్గా ఉండాలి కాబట్టి ఓపెన్ ఎక్కువ ఇవ్వకండి. 5 అంగుళాలు పెట్టాను నేను. 5.5 పెట్టే ప్లేస్లో 5 అంగుళాలు పెట్టాను. ఓకే, ఓకే చాలు, అంతకన్నా రౌండ్ అక్కర్లా. భారీ రౌండ్లు చేయకండి, హ్యాండ్స్ పట్టేస్తాయి. ఓకే, ఫ్రంట్కి బ్యాక్కి ఈ మాత్రం డిఫరెన్స్ ఉంది చాలు. బాగా ఎక్కువ కూడా కొంతమంది బాగా ఎంత కొడుతున్నారు అక్కర్లా, జస్ట్ ఒక హాఫ్ ఇంచి బయట తిని చాలు. ఫ్రంట్ గుంటకి బ్యాక్ గుంటకి. ఓకే, ఓకే ఫ్రెండ్స్, షోల్డర్ తెద్దాం. షోల్డర్ క్రాస్ ముక్క హ్యాండ్స్ పక్కన మిగిలిందిగా దాంట్లో తెస్తాము. దీన్ని జస్ట్ ఇలా కీడుకోండి. సెంటర్ ముక్క వేస్ట్ చేయకుండా మొత్తం కలిపి తీసేస్తున్నాము. ఇలా కీడుకొని ఈ మార్క్ స్ట్రైట్ చేసుకోండి. ఓకే, అంటే షోల్డర్ అనేది సమానంగా తీసుకుంటాం. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కాదు కదా. ఓకే, ఇలా సమానంగా కలిపేసాము. అంటే క్రాస్ రాకుండా పావు తక్కువ 7 ఇలా పెట్టుకోండి. పావు తక్కువ 7. ఈ గీత అన్నది స్ట్రైట్ అనమాట. సారల సెట్ అయితే ఏం ఇబ్బంది లేదు, లేకపోతే ఈ విధంగా స్ట్రైట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం. సారల సెట్కి అయితే అవసరం లేదు. ప్లెయిన్ షర్ట్కి అయితే మీకు ఈ గీతలో క్రాస్ అయిపోతూ ఉంటాయి ఒకసారి వేసుకున్నప్పుడు. ఇలాగా కరెక్ట్గా మనకు అంచనా తెలవదు. అందుకని ఇక్కడ సెంటర్ గీటుకున్నాం కదా, ఈ గీత ఇక్కడ నుంచి మనం ఎంత పెట్టామో అంత పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, 19 అంగుళాలు షోల్డరు. 19 అంటే 9.5, పావు ఇంచుకి వచ్చు. పావు తక్కువ 10. 3.5 పాయింట్ కాలర్లో 5వ భాగం. 3.5 పాయింట్ కాలర్లో 5వ భాగం. 6.5 హైట్ వేస్తాం కదా నా పర్సనాలిటీకి. మీకు షోల్డర్ చార్ట్ ప్రకారం, మన షోల్డర్ చార్ట్ ప్రకారం అంతే. 6.5, 2.5. ఇక్కడ పావు దొక్కున మీరు చూసుకోండి. ఇదే పావు దొక్కున ఇక్కడ పెట్టేస్తాం అంతే. స్ట్రైట్ మార్క్. ఇక్కడ క్రాస్ ఇవ్వకండి, స్ట్రైట్ ఇవ్వండి. ముందు క్రాస్ ఇవ్వద్దు అసలు ఈ గీత. ఓకే, జస్ట్ ఇక్కడ నుంచి ఒక పావు ఇంచి పైకి ఇచ్చుకుంటాం కదా, పావు ఇంచి అంతే. ఇక్కడ పావు ఇంచి బయటికి వెళ్ళండి. సగం పైనుంచే తిప్పండి ఇక్కడ, షోల్డర్లు పెరిగిపోకుండా. ఓకే, ఇంతే. ఇక్కడ నుంచి ఒక పాయింట్ లోపలికి వెళ్ళాలి. సెంటర్కి వచ్చేసరికి రౌండింగ్ వస్తుంది. బయటికి మాత్రం వెళ్ళకండి, షోల్డర్లు పెరిగిపోతాయి. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టిచ్చింగ్ ఇప్పుడు చేసేస్తాము. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మీకు ట్రయల్ చూపించే ప్రయత్నం చేస్తా. ఓకే, ఓకే ఫ్రెండ్స్, షర్ట్ కటింగ్ అనేది పూర్తయింది. స్టిచ్చింగ్ అయిన తర్వాత ట్రైల్ వేసి మీకు చూపించే ప్రయత్నం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, షర్ట్ స్టిచ్చింగ్ అనేది పూర్తయింది. షర్ట్ ఇప్పుడు కాజాలు బటన్స్ వేయించిన తర్వాత ఐరన్ చేసి నేను ట్రైల్ వేసుకుని మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది నా సొంత షర్ట్ అని చెప్పాను కదా. కాలర్ చిన్న కాలర్ వేసుకుంటాను నేను. చిన్న కాలర్ 1.30 వస్తుంది. 1.30 కాలరు, 1.30 కప్స్ వేస్తాను నేను. అంటే నాకు అది ఇష్టమైన పద్ధతి. ఇదివరకు వాడేవాడిని, ఈ మధ్యకాలంలో మళ్ళీ వాడలేదు. చిన్న కాలరు, చిన్న కప్సులు, అందుకని మళ్ళీ వేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది కాజాలు గుండెలు వేసిన తర్వాత ఐరన్ చేసి మీకు ట్రైల్ వేసుకుని చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ అవుతుంది వీడియో అక్కడ లాస్ట్ వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, షర్టు కంప్లీట్ అయింది, ఐరన్ అవుతుంది.
ఓకే ఫ్రెండ్స్, ఐరన్ పూర్తయింది. ఒకసారి ట్రైల్ వేసుకుని మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మెజర్మెంట్ తీసుకుని కటింగ్ చేసి స్టిచింగ్ షర్ట్ ఇది. ఓకే, అంతా బాగానే ఉంది. మనకి 2 అంగుళాలు లూజ్ వెళ్ళాము, చెస్ట్ దగ్గర 2 అంగుళాలు వెళ్ళాము, పొట్ట దగ్గరకు 2 అంగుళాలు వెళ్ళాము, సీటు 2 అంగుళాలు. ఎందుకంటే నా బాడీ కొంచెం 42, 41, 41 ఉంది. ఓకే, పొట్టగా 1.5 ఇంచు పెట్టచ్చు, కానీ ఇంకా సన్న పర్సెంట్ వేసి పెట్టచ్చు. మనకైతే ఈ మాత్రం ఉండాల్సి వస్తుంది, ఎందుకంటే కూర్చున్నప్పుడు కొంచెం పెద్దవారికి పొట్ట ఎదురుగా వస్తుంది కదా. ఓకే, షర్ట్ అంతా బాగానే ఉంది అనుకుంటున్నాను, మీరు కూడా చెప్పండి. ఇప్పుడు నేను ఈ హ్యాండ్స్కి మీకు లెక్క విధానం చెప్పాను కదా. జస్ట్ ఇప్పుడు ఫోల్డింగ్ చేసామనుకోండి, జస్ట్ ఇక్కడ ఒక 3 మడతలు వెళ్ళేసరికి టైట్ అవుతుంది చక్కగా. ఓకే, ఇలాగ చూసారా ఫిట్టింగ్ ఎలా వచ్చిందో, ఎక్కడ లూజ్ రాదు. దీన్ని ఇంకో మడత కూడా పెట్టుకోవచ్చు, ఇంకో మడత పెట్టుకుంటే ఇంకా టైట్గా ఉంటుంది. ఓకే, మీకు కావాలంటే. ఓకే ఫ్రెండ్స్, ఫోల్డింగ్స్ మడతలు పెట్టాలన్నప్పుడు మీరు ఇలా మడత పెట్టే వరకు నేను చెప్పిన విధానంగా ఫాలో అవ్వండి. కప్స్ రిస్ట్ని బట్టి కప్స్ వేసాము, కప్స్ని బట్టి లూజ్ పెట్టాము. ఓకే, కప్స్లో నేను 1.5 ఇంచు వేసుకున్నాను. 1, 2, 3వ ఫోల్డింగ్ వచ్చేసరికి కొంచెం టైట్ అవుద్ది. ఇంకో మడత కావాలంటే పెట్టుకోవచ్చు, ఇంకో ఫోల్డింగ్ పెట్టుకున్నా సరే ఇంకా టైట్ అవుతుంది. ఓకే, పెట్టుకోవచ్చు, ఇంకా ఇంకో ఫోల్డింగ్ పెట్టుకోవచ్చు కావాలంటే. 4 మడతలు పెడతాను నేనైతే. ఓకే, ఓకే ఫ్రెండ్స్, చక్కగా ఎంత టైట్గా ఉందో. ఫిట్టింగ్ కావాలనుకున్న వాళ్ళకి ఇదంతా ఫిట్టింగ్ ఇచ్చి హ్యాండ్ లూజ్ ఇవ్వకండి. ఓకే ఫ్రెండ్స్, షర్ట్ అయితే నాకైతే పర్ఫెక్ట్ ఉంది. మీకు ఎలా ఉందన్నది కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇది మనం 2 అంగుళాల లూజ్ మీద వెళ్ళాం. బాడీ మెజర్మెంట్ ఎలా తీసామో కూడా మీరు చూశారు. బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసామో చూశారు, కటింగ్ ఎలా చేసామో మీరు చూశారు. మెజర్మెంట్స్ తీసుకొని కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసిన షర్ట్ ఇది. ఓకే, హ్యాండ్స్ కూడా చక్కగా టైట్గా ఉన్నాయి. 4 మడతలు పెట్టాను నేను. అంటే ఈ మధ్య మన జూనియర్స్ సబ్స్క్రైబర్స్ చాలామంది కటింగ్ చేసేటప్పుడు మెజర్మెంట్స్ కూడా పెట్టమన్నారు. మెజర్మెంట్స్ అయితే అందరికీ కుదరవు కదా, అందుకని మనకి బాగా పరిచయం ఉన్న వ్యక్తులు ఎవరైనా కస్టమర్స్గా వస్తే వాళ్ళైతే కొలతలు కానించి పెడుతున్నాను. లేని పక్షంలో ఇప్పుడు నాది కానీ మా కుర్రోడు కానీ అయితే నిర్మాణంగా పెట్టచ్చు. 2 అంగుళాలు లూజ్ మేము పెట్టినా సరే కొంచెం ఈ మాత్రం లూజ్ ఉంటుంది మనకి, బాడీ ఏం టైట్ అయిపోదు. పైన చెస్ట్ కాడ 2 అంగుళాలు పెట్టాను, పొట్ట కాడ కూడా 2 అంగుళాలు పెట్టాను, సీటు 2 అంగుళాలు పెట్టాను. ఓకే, అంటే మరీ కొంచెం సన్న పర్సనాలిటీలు బాగా షేప్ ఉన్నదనుకోండి, చెస్ట్ ఎక్కువ పొట్ట తక్కువ, వాళ్ళకి ఇంకా పొట్ట దగ్గర నొక్కొచ్చు. అలాంటి పర్సనాలిటీస్కి అయితే నొక్కాల్సిన అవసరం లేదు. స్ట్రైట్ ఇచ్చేసాం, అంటే స్ట్రైట్ అంటే కాదు, పైన 10.5, సెంటర్లో 12.5, మళ్ళీ 12.5 వచ్చింది. ఇక్కడ మీరు కటింగ్లో లైట్గా క్వాలిటీ షేప్ మాత్రమే వచ్చింది. అలాగే నేను పొట్టగాడ 1.5 ఇంచు కానీ ఎలా చేయలేదు, 2 అంగుళాలే పెట్టాను, 2 పెట్టాను. ఓకే, ఈ విధంగా ఉంది. మనం ఫ్రంట్ కన్నా 3 అంగుళాలు తగ్గించి హ్యాండ్ పెట్టాం కదా. చాలామంది హ్యాండ్స్ పట్టేస్తున్నాయి అంటున్నారు, నాకైతే పట్టలేదు కదా, ఫ్రీగానే ఉంది. అలాగనే హ్యాండ్ మరీ చంక కిందకుంటే బాగోదు కదా. ఓకే, తర్వాత కాలర్ కూడా చూశారు కదా మీరు, 1.5 ఇంచు కాలర్. అంటే చాలామంది సింగిల్ నెక్ వేయండి అని అడుగుతున్నారు. ఈ చైనీస్ కాలర్ అంటారు దీన్ని. చైనీస్ కాలర్ అంటే సింగిల్ నెక్ కూడా వస్తుంది. ఈ చిన్న కాలర్ 1.5 ఇంచు చైనీస్ కాలర్ అంటారు, చాలా కంఫర్ట్ ఉంటుంది. సింగిల్ నెక్ సింగిల్ నెక్ ఉంది కదా, అది ఎక్కువ అడిగారు అనుకోండి కొంతమంది. దానికన్నా మీకు ఇది బాగుంటుందని ప్రిఫర్ చేయండి, చిన్న కాలరు. దీని ప్యాటర్న్స్ కూడా మీకు ఇస్తాను ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, చాలా కంఫర్ట్ ఉంటుంది. టైట్ ఫిట్టింగ్ వాళ్ళకి చిన్న కాలర్ వేసుకుంటుంటే ఎక్దమ్ బాగుంటుంది. కప్స్ కూడా 1.5 ఇంచు వేసాను నేను, చూశారు కదా. జస్ట్ చక్కగా 4 మడతలు పెట్టేసాను, ఎంత టైట్గా ఉంది. ఓకే, టైట్గా ఉంది షర్ట్ అయితే నాకైతే. ఓకే, ఎక్కడ కూడా మీ బ్యాక్ కూడా తీసుకుంటాను, బ్యాక్ కూడా లెగదు. అలాగే ఫ్రంట్ కూడా లెగ, చూసారా ఫ్రంట్ ఇలాగ అతుక్కుపోద్ది అంతే. ఫ్రంట్ లెగడాలు ఏముండవు, మనం వంగినప్పుడు కాదు, స్ట్రైట్గా నుంచినా సరే లెగదు ఫ్రంట్. ఓకే, స్ట్రైట్గా నుంచున్నాను, లెగదు, ఫ్రంట్ లెగదు, అలాగే బ్యాక్ లెగదు. సైడ్ లుక్ అంతా కూడా మన మెజర్మెంట్ తీసే విధానాన్ని ఫాలో అయ్యి, మన కటింగ్ ఫాలో అయ్యి ఎవరో కూడా ఏం డౌట్ పడక్కర్లేదు, ఎక్దమ్ కూర్చోండి. దానికి ఉదాహరణ ఇదే కట్టు చూసారు కదా. మెజర్మెంట్స్ తీయడం, కటింగ్ చేయడం, స్టిచ్చింగ్ అయితే చూపించాను. స్టిచ్చింగ్ చాలా లాంగ్ అయిపోతుంది. ట్రైల్ కూడా వేసుకుని మీకు చూపించాను. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా మన కస్టమర్స్ ఎవరన్నా తెలిసిన
తెలిసిన వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళకి మెజర్మెంట్ తీసుకున్న కాడి నుంచి అంతా కూడా పెడదాము. మన వీడియో మీద లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన జూనియర్స్ ఎవరిని ఉంటే షేర్ చేయడం ద్వారా వారికి కూడా కొంత ఉపయోగం, మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. మన జూనియర్స్కి మనం షేర్ చేయడం వల్ల మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం మేడం. వాళ్ళు ఇప్పుడు మీరు నా కటింగ్ ఫాలో అవుతున్నారు, మనకన్నా జూనియర్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా కటింగ్లో కొంత వెనకబడి ఉంటారు. మన వంతు సహాయం చేయాలంటే ఏం లేదు, మనం ఇంకో వాళ్ళకి షేర్ చేయడం. మరో విడత మళ్ళీ కలుద్దాం. నమస్తే, జై హింద్.